చాలా జాగ్రత్తగా వినవలసిన పాఠం. ఎగ్జామ్ రాసే వాళ్ళు కాదు, ఎగ్జామ్ రాయని వాళ్ళకు కూడా అవసరమైన పాఠం ఇది. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి, రాసుకోండి. ఆ పాఠం ఏంటంటే ప్రార్థన అనగానేమి. ఓకేనా? ప్రార్థన అనగానేమి, ప్రార్థన ఎవరికి చేయవలెను, తండ్రికా, కుమారునికా, పరిశుద్ధాత్మునికా అన్నటువంటి ఒక ఆలోచనాత్మకమైన పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం. ఓకేనా? రైట్. ఇక ఈ పాఠాన్ని కూడా మనం ఎందుకు టైటిల్గా పెట్టుకొని నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే, సమాజంలో ఉన్నవారు ప్రార్థన ఎలా చేయాలో తెలియడం లేదు అని చెప్పాలి. తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే తెలియదు. నిజంగానే తెలుసా? తెలియదు. చాలా మందికి తెలియదు ప్రార్థన ఎలా చేయాలో, ఎక్కడ ప్రారంభించాలో, ఎక్కడ ముగించాలో తెలియదు. తెలియకపోవడం వలన ఈ పాఠాన్ని ఒక పాఠంగా పెట్టుకొని మనము నేర్చుకుంటున్నాం. అంతే కదా? మన దగ్గర ఉన్నటువంటి ఏ పాఠమైనా సరే గుర్తుపెట్టుకోండి, బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు నేర్పిస్తున్న పాఠాలు ఏవైతే ఉన్నాయో ఈ పాఠాలన్నీ కూడా సమాజంలో జరుగుతున్న వాటిని సరిచేయడానికి తీసిన పాఠాలు. అర్థమవుతుందా? సమాజంలో జరుగుతున్నటువంటి ఏవైతే పరిణామాలు ఉన్నాయో ఈ పరిణామాలన్నిటిని కూడా వాక్యానుసారముగా సరిచేయడానికే తీసిన పాఠాలు. మనల్ని మనం కూడా సరి చేసుకోవడానికి నేర్చుకుంటున్నటువంటి పాఠాలు. కాబట్టి ప్రార్థన ఎలా చేయాలో అన్నటువంటి అంశాన్ని జాగ్రత్తగా విని వ్రాసుకొని నెక్స్ట్ ప్రార్థన అలాగే చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? రైట్. ఇకపోతే ప్రార్థన అంటే ఏంటి? ఇంతకీ ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటేనే దేవుడితో మాట్లాడటం అని అర్థం. మరి ప్రార్థన దేవుడితో మాట్లాడటం అంటే, దేవుడు మనతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడు? దేవుడితో మాట్లాడాలి అంటే ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటంటే దేవుడితో మాట్లాడటం. దేవుడితో మనం మాట్లాడడానికి చేసేది ప్రార్థన అయితే, మరి దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు అంటే, దేవుడు మనతో మాట్లాడాలి అంటే ఆయా కాలాలలో నానా విధాలుగా మాట్లాడాడు దేవుడు. కానీ లేటెస్ట్ ఈ టెక్నాలజీ ప్రకారంగా, న్యూ టెస్టిమెంట్ ప్రకారంగా మనతో ఎలా మాట్లాడాలనుకుంటున్నాడు దేవుడు అంటే వాక్యానుసారంగా మాట్లాడతాడు. వాక్యము ద్వారా మనతో మాట్లాడాలి. రైట్. ఇక మనము మాట్లాడితేనే దేవుడికి తెలుస్తుందా, మనం మాట్లాడకపోయినా దేవుడికి తెలుస్తుందా? దేవుడి మాట ఎటువంటిదో ఒక్కసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంకి వెళ్ళి ఆలోచించగలిగితే ఆయన మాటకు ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గురించి దేవుడే వ్రాయించాడు. ఒక్కసారి ఆ సందర్భాన్ని మనం చూద్దాం. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయము దేవుని యొక్క మాటలు ఎటువంటివో తన మాటల ద్వారా మనకు చెప్పాలనుకున్నాడు. దేవుడు చెప్పాడు. చూడండి ఒకసారి ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనాన్ని ఒక్కసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 23వ అధ్యాయము 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. తన మాటలకు ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గురించి చెబుతున్నాడు కదా. బైబిల్ వెతుకుతున్నారు కదా. ఇంకా అసలు నేను మిమ్మల్ని మర్చిపోయాను. నేను ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పించాలన్న విషయాన్ని మర్చిపోయాను నేను కదా. ఇప్పుడు అయిపోయిన తర్వాత మీకు ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. మన మెసేజ్ అయిపోయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. పురుషుల నుండి స్త్రీల నుండి తప్పకుండా చెప్పాలి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు స్ట్రేట్గా చెప్పాలి, రివర్స్గా చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు ఈ అవకాశం ఇస్తాను అయిపోయిన తర్వాత. అంటే కొంతమంది రెడీగా ఉంటున్నారు కదా, ముఖాలు పెరిగిపోతున్నాయి. ముఖాలు పెరిగిపోతున్నాయి అంటే కొంతమంది రెడీగా ఉన్నారు. రైట్. చూద్దాం ఎవరికి ఆ టాలెంట్ ఉందో. దేవుడు తన మాటలో ఉన్న మాటల యొక్క ఔన్నత్యాన్ని చెప్పడానికి ఎంత వండర్ఫుల్గా సెంటెన్స్ వాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు? నా మాట అగ్ని వంటిది కాదా. అగ్ని వంటిది కాదా అన్న ఈ మాట అగ్నితో పోల్చాడు దేవుని మాటనంటే. అసలు ఇంతకీ అగ్నికి ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ ఏంటి? అగ్నికి ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే దేనినైనా కాల్చివేయగలదు. మరి అటువంటి అగ్నికి సంబంధించినటువంటి మాటగా దేవుని మాటను చెబుతున్నాడు అంటే ఇంతకీ ఎవరైనా కాల్చిందా? ఎవరినైనా ఎప్పుడైనా దేవుని మాటలు కాల్చేశాయా? కాల్చడం అంటే మీకు అర్థమవుతున్నట్టుగా కాల్చివేయడం అనగానే ఇలా శరీరానికి అగ్గి తగిలిపెట్టగానే కాలి, ఇలా కాదు. కాలిపోవడం అంటే తెలుసా? ఇలా కాదు. కాలిపోవడం అంటే ఏంటో తెలుసా? నీ ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ ఆవహించి నీ శరీరంలో ఏదైతే ఆత్మ ఉందో ఈ ఆత్మ ఎలా ఆవేదనను వ్యక్తం చేయగలదు అన్నటువంటి మాట వ్యక్తపరిచాడు. దేవుని మాటలు వింటుంటే నువ్వు ఎంతటి వాడివైనా, ఎంత భయంకరుడివైనా నువ్వేమైపోతావో తెలుసా? మారిపోతావు. అలా రగిలింపజేస్తుంది దేవుని మాటలు. ఆ క్యారెక్టర్ గురించి చెప్పాడు. ఏం రగిలించగలదంటే దేవుని మాట.
దేవుని మాట. ఈ మాట నిన్ను రగిలించగలదు, కానీ ఈ మంటకు ఉన్నటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో, దహించే క్యారెక్టర్ దహింపకుండా కూడా చేయగలడు దేవుని మాట. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్ళి మనం చూడగలిగితే శద్రకు మేషకు అబద్నిగోలు ఎక్కడేశారు? ఇందాక లైవ్లో డాడీ గారు మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సలెంట్ సెంటెన్స్ మనకు అందించారు. బట్ అది అందించారు కనుక మీకు ఎగ్జాంపుల్ చెప్తుంది. ఇప్పుడు అగ్నిలో వేశారు. అగ్నిలో వేస్తే ఏం జరగాలి? అగ్ని ఏం చేయగలదు అసలు? యాక్చువల్గా దహించే క్యారెక్టర్ ఉంది దానికి. అది ఎవరినైనా, ఎంతటి వారినైనా కాల్చివేయగలదు. శత్రువు ఎప్పుడైతే శద్రకును మేషకును అబద్నిగోలను వేయాలని శత్రువు ఎప్పటి నుంచి అయితే కుట్ర పన్నుతున్నాడో, అప్పటి నుంచి దేవుడు కూడా ఏం చేశాడంటే అగ్నికి దహించే స్వభావాన్ని తీసేశాడు. సెంటెన్స్ బాగుంది. అది నిజంగా వండర్ఫుల్ అండి. ఆ కోణంలో మనం ఆలోచించాం. అగ్నే కాలుతుంది, మండుతుంది, 7 అంతలు ఎక్కువ చేశారు దాన్ని. అందులో ఈ ముగ్గురు వేశారు. ఆ ముగ్గురు తీసుకెళ్ళి దాంట్లో వేశారు. మండుతుందా మండుతట్లేదా? మండుతుంది. మండుతున్నప్పుడు అగ్నికి ఉన్న స్వభావం ఏంటి? మండే మంటలు చేయి పెడితే గాలిపోతుంది, 100% జరగాలి. అక్కడ మండుతుంది. ఆ అగ్నిలో ఈ ముగ్గురు కూడా సంచరిస్తున్నారు, కానీ కాలిపోవడం లేదు. ఎందుకు అంటే దేవుడికి ఉన్నటువంటి ఆ కెపాసిటీ అటువంటిది. ఏం చేశాడు దేవుడు? ఆ మంటకున్న సామర్థ్యాన్ని తీసేశాడు. దానికి ఉన్న పవర్ని తీసేశాడు. మంట మాత్రం మండుతుంది, కానీ పవర్ ఏమైంది? లేదు. బయటికి వెళ్ళిన తర్వాత రాజు చూస్తే ఏం జరిగింది? కనీసం వెంట్రుకలు కూడా కాలిపోయినట్టుగా లేదు. అంటే ఒక దేవుని మాటకున్న పవర్ను గురించి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది అంత ఉన్నతమైన మాట. ఇంకేమంటున్నట్టు కంటిన్యూషన్లో, బండను బద్దలు చేయు వంటిది కాదా? ఆలోచించండి దేవుని దేవుని. అంటే అంత ఉన్నతమైన మాటలు దేవుడు మనతో మాట్లాడడానికి ఎప్పుడు కూడా సిద్ధపడిపోయి ఉంటాడు. ఇంకా కొంచెము ఆలోచించగలిగితే ఇంకా దేవుడు ఎటువంటి మాటలు, ఆయన మాటలు వినగలడో ఆ సందర్భాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము దేవుని మాటకు ఉన్నటువంటి కెపాసిటీ ఏంటో మీకు చెప్పాను. దేవుడు ఏ మాటలు ఎలా వింటాడో కూడా ఒక్కసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమని? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఏం మొరపెట్టుచున్నది? ప్రార్థన అనగానే దేవుడితో మనం మాట్లాడటం కదా. మొరపెట్టడం, ప్రార్థన అంటే మొరపెట్టడం, వేడుకోవడం, అని కూడా అర్థాలు వస్తాయి. ఇప్పుడు మనం ప్రార్థిస్తున్నాం. ప్రార్థన అనగానే సమాజానికి అర్థమైపోయింది ఏంటంటే ప్రార్థించడం, దేవుడితో మాట్లాడడం అర్థమైపోయింది. ప్రార్థన చేస్తున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం, మనం మొరపెడుతున్నాం అంటే బాగుంది. కానీ ఇక్కడ మరొక సందర్భం కనబడుతుంది. ఏంటి? ఏం మొరపెడుతుంది? రక్తము భూమిలో నుండి. అంటే రక్తము కూడా ప్రార్థించగలదా? ఆలోచించండి. రక్తము కూడా ప్రార్థించగలదా? రక్తము మొరపెడితే ఆ మొరను దేవుడు వింటాడా? ఆలోచించండి. మన దేవుడు రక్తం అంటే ఏంటి? ప్రాణం. ఆ ప్రాణం భూమిలో నుండి దేవుడికి మొరపెడుతుంది. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముని రక్తము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. అంటే నేలలో రక్తము పడ్డా ఆ రక్తముకు ఉన్నటువంటి స్వభావము, ఆ రక్తం మొరపెట్టిన మాటలను ఎవరు వినగలరు? దేవుడు వింటాడు. అంటే నేలలో పడిపోయిన ఈ రక్తము మాట్లాడిన మాటలు కూడా దేవుడు వినడానికి రెడీగా ఉన్నాడు అని మనకు అర్థమైపోయింది. ప్రాణం, ఆ ప్రాణం విలువ, ఆ ప్రాణం వాల్యూ ఏదైతే ఉంటుందో, ఈ శరీరము నేలలో కలిసిపోయిన మన క్యారెక్టర్ను బట్టి దేవుడు మన అవయవాలు ఏదైతే మొర పెడతాయో ఆ మొరను దేవుడు వినే స్వభావం ఉంది అని క్లియర్గా మనకు వ్యక్తపరచారు. మరొక సందర్భాన్ని కిందికి వెళ్ళి ఆలోచన చేయగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. క్షమించండి, 10వ అధ్యాయము 10వ వచనం. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేతిలో నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. సనగడం అంటే ఏంటి?
సనగడం అంటే వెనుక నుంచి ఒక మాట చెప్పేశారు, మునగడం అంట. సనగడం అంటే లోపల సందేహించుకోవడం. బ్రదర్ మనుషులు అనుకోవాలి అంతే, లోపలికి బయట కానీ ఆమె అంతేలేండి. అలా బయట కనట్లేదు, ఆమె ఎక్కడ అనుకుంటుంది? లోపల. సనగకుడి అన్నాడు. సనగకుడి కొందరు సనిగారు, వారిని ఏం చేశాను నేను? మరి అంటే ఇప్పుడు సింపుల్గా ఆలోచించండి, నేను లోపల అనుకున్న నా ఆలోచన స్వభావాన్ని ఎదుటి వారికి ఎలా తెలుస్తుంది తెలుసా? ఇప్పుడు నేను అనుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మధ్యలో సాగరన్న గారు అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సాగరన్న గురించి నేను ఏమనుకుంటున్నాను అన్నది నా ఇంటర్నల్ ఫీలింగ్, ఆయనకు ఆ విషయం తెలియదు. కానీ దేవుడి దృష్టికి వచ్చేసరికి అది ఉందా? లేదు. దేవుడు ఏమంటున్నాడు? కొందరు సనిగారు ఆ రోజు, సనిగితే నేను ఏం చేశాను? వేసేసాను. సనిగారు సనిగితేనే నేను వేసేసాను. అంటే సనిగినా నువ్వేం చదువుతున్నావు నాకు అర్థమైపోయిందా? నువ్వు సనిగినా, నువ్వు ఆలోచించినా, నువ్వేం చేసినా నాకు అర్థమైపోతుంది. నేలలో ఉన్న రక్తం మొరపెడితేనే నేను వింటున్నా. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు, నువ్వు సనుగుకుంటున్నావు కదా, సనుగుకున్నా కూడా నేను ఆ విషయాన్ని వింటున్నా అని క్లియర్గా చెప్పేశాడు. సనిగితే కూడా దేవుడు వింటాడా అంటే అవునండి, సనిగితే కూడా దేవుడు వింటాడు. ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళి ఆలోచించగలిగితే ఇంకేమంటున్నాడు కదా? కీర్తన గ్రంథం ఒకసారి మంచిగా ఉంటుందన్నమాట. కీర్తన గ్రంథము 39వ అధ్యాయం 139వ అధ్యాయము కీర్తన గ్రంథము చెప్తున్నాడు ఆయన మన గురించి. ఇంకెంత ఎక్సలెంట్ ఉంటుందంట సెంటెన్స్, వండర్ఫుల్ సెంటెన్స్. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలుసు. యెహోవా అన్నాడు. మాట ఏదైతే ఉందో, నేను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నానో, నేను ఏ మాటనైతే చెప్పాలనుకుంటున్నానో, ఇది నా నోటికి రాకంటే ముందే, ఆ మాట నా నోట రాకముందే నువ్వేం మాట్లాడతావని నేను చెప్పేస్తాను నీకు అంటున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఇవన్నీ మీకు ఎందుకు సందర్భాలు చూపిస్తున్నాను తెలుసా? చెప్తాను. ఇంకా ఇవన్నీ సందర్భాలు మీకు ఎందుకు చూపిస్తున్నానో మీకు చెప్తాను. నేను నోటికి మాట రాకముందే ఆయన తెలుసు అన్నాడు. తర్వాత నువ్వు సనిగినా నాకు తెలిసిపోతుంది అన్నాడు. ఇంకా నువ్వు శరీరముగా ఏదైతే ఉందో, ఈ శరీరం ఈ శవమైపోయినా, ఆ శవంలో ఉన్నటువంటి బ్లడ్ నేలలో కలిసిపోయినా అక్కడ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా నాకు తెలిసిపోతుంది అన్నాడు. ఇన్ని రకాలుగా చెప్పేశాడు కదా. ఇన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చాడంటారు బైబిల్లో? నువ్వు తరిగినా నాకు తెలిసిపోతుంది, నువ్వు గునిగినా నాకు తెలిసిపోతుంది, నువ్వు ఆలోచించుకున్నా నాకు తెలిసిపోతుంది. ఇంకేమంటున్నాడు కదా? 2వ వచనం చూడండి, అదే 39 2వ వచనంలో, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నా నడకను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును, తలంపులు కూడా పుట్టక ముందే నా మనసును నీవు గ్రహించి ఉన్నావు. నాకు ఏ తలంపులు వస్తాయో ఈ భవిష్యత్ అది కూడా దేవుడికి తెలుసు. ఇది దేవుడి క్యారెక్టర్గా మనకు కనబడుతుంది. ఇంకేమంటున్నాడు కింద వచనాలకు వెళ్తే, ఇంకా నా నడకను నా పడకను నీవు పరిశీలనాత్మకంగా తెలుసుకుంటున్నావయ్యా. నా నడక నా పడక, నా నడక పవిత్రంగా ఉందో అపరిశుద్ధంగా ఉందో నీకు తెలుసు. భవిష్యత్తులో నేను ఏం చేస్తానో కూడా నీకు తెలుసు. నేను ఎటువంటి క్యారెక్టర్ వాడినా నాకు నీకు తెలుసు. నా నడకను నా పడకను నీవు పరిశీలనాత్మకంగా ఇన్వెస్టిగేట్ చేసి మరీ తెలుసుకుంటున్నాడు. పరిశీలనాత్మకంగా అంటే పరిశీలన అంటే ఏంటనుకుంటున్నారు? పరీక్షణ అంటే ఇన్వెస్టిగేట్ చేయడం, దాని మీద కొత్త టైం కేటాయించి మరీ రీసెర్చ్ చేసి తెలుసుకోవడం, ప్రత్యేకంగా తెలుసుకోవడం. మరి నీ నడకను నీ పడకను అంత జాగ్రత్తగా తెలుసుకుంటాను అంటున్నాడు. అంటే ఎందుకు తెలుసుకుంటాను అనుకుంటున్నాడు? మనిషి ఎటువంటి వాడో ఆదికాండంలోనే చెప్పేశాడు కనుక. నువ్వు పరిశుద్ధంగా నేను బ్రతుకుతున్నాను అనుకుంటున్నా, నీవు ఎటువంటి వాడివో దేవుడు నిన్ను పరిశీలన చేసి తెలుసుకోవాలనుకుంటున్నాడు. నా నడకను నా పడకను నీవు పరిశీలనకంగా తెలుసుకొని ఉన్నావు. ఇంకేమన్నా నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఇదండి దేవుడి క్యారెక్టర్. ఇప్పుడు ఆలోచించండి, ఏమైనా దేవుడు అన్నారా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు దేవుడు మన మనుషులందరికీ దూరంగా ఉన్నాడా, దగ్గర ఉన్నాడా? ఇప్పుడు సనిగినా వింటున్నాడంటే అసలు ఇంతకు ఆయన ఎక్కడ ఉన్నాడు? మన సమీపంలో. ఇంకా చెప్పాలంటే మనలో. ఇంకా చెప్పాలంటే నీ క్షణక్షణం ఏదైతే ఉందో, నీ యొక్క బాడీలో ఉన్నటువంటి మాలిక్యులర్స్ ఏవైతే ఉన్నాయో, సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సెల్స్ అంతటా కూడా ఆయన ఏమున్నాడు? వ్యాపించి ఉన్నాడు.
అంతేనా? వ్యాపించున్నాడు. నువ్వు చేసిన మంచి క్రియలు తెలుస్తున్నాయి ఆయనకి, నువ్వు చేస్తున్న చెడ్డ క్రియలు తెలుస్తున్నాయి. ఇప్పుడు ఇటువంటి విషయాలన్నీ ఆయన తెలిసిన తర్వాత ఇప్పుడు ఆయన దగ్గర కూర్చొని మోకాలు వేసి ఏం చేస్తున్నారు? అంతా ఏం చేస్తున్నారు? ప్రార్థనలో మునిగిపోయారు. అంతే కదా, ప్రార్థనలో మునిగిపోయారు. ఇంకా కొన్ని సందర్భాలు ఇంకా కొంచెం డెప్త్గా ఆలోచన చేయగలుగుతుంది ఏమండి వాళ్ళరా. అసలు ఈ ప్రార్థన అనేటువంటి ప్రస్తావన బైబిల్లో ఎక్కడ, ఎప్పుడు, ఎవరి ద్వారా ప్రారంభమైంది? దేవుడు అపోస్తల కార్యంలో ఒక మంచి ఎగ్జాంపుల్ చూపించాడు, ఒక మంచి సెంటెన్స్ చెప్పాడు. ఆ సందర్భాన్ని ఇప్పుడు చూడగలిగితే అపోస్తల కార్యంలో 17వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు నేను మీకు సమీపముగా ఉన్నవాడిని అంటాడు. మరియు 17వ అధ్యాయము 27వ వచనం, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ తీయట్లేరా బైబిల్? అందరు ఇక్కడ ఉన్నారా? ఏమంటున్నారు? వారు ఒకవేళ దేవునిని తడుగులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయకాలం. చాలు, ఇంకేమంటాడు ఆయన? నన్ను ఒకవేళ వెతుకుతారేమోనని ఆయన ఏం చేశారంట? నిర్ణయ కాలాలను ఆయన డిసైడ్ చేసేసాడు. 28వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, 28వ వచనం. బైబిల్ సరిగ్గా చదవట్లేరండి మీరు, రెగ్యులర్ గా బైబిల్ చదవలేనట్టు. 27వ వచనం మళ్ళీ చదువుతున్నాను చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడుగులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు. ఆలోచించండి, ఇప్పుడు అనుబనువులు ఉన్నాడు అంటున్నాడు ఆయన. నేను నీ అనుబనువులో నేను విడిపోయి ఉన్నాను. అందుకే చాలా మంది సర్వాంతర్యామి అంటారు దేవుని గురించి. ఏమంటారు? సర్వాంతర్యామి అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో ఎనీ ప్లేస్, నువ్వు వెళ్ళలేని ప్లేస్ అయినా సరే అక్కడ ఆయన. అది మరి అటువంటి దేవుణ్ణి గురించినటువంటి ప్రార్థన హిస్టరికల్గా చరిత్రలో ఎప్పుడు ప్రారంభమైంది? ఎవరు ప్రారంభించారు? ఎక్కడ ప్రారంభించారు? ఆదాము నుంచి కొంచెం చరిత్రలోనికి వెళ్తూ ఆలోచన చేసుకుంటూ రాగలిగితే మనకు అర్థమైపోతుంది. ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దాం. ప్రార్థన అనేది ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైందంటే ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. అప్పటి వరకు ప్రార్థన చేయలేదంటే, అప్పటి వరకు ప్రార్థన అనేది బైబిల్లో లేదంట. అందుకే రక్తం కూడా మొరపెట్టిందని రాయబడింది. ఎప్పుడైతే షేతుకు కుమారుడు పుట్టాడో అతని పేరు ఏనోష్ అనుకుంటే, ఏనోషు పుట్టిన తర్వాత ఏం చేశాడు షేతు? యెహోవా నామమున ప్రార్థన చేయడాన్ని ప్రారంభించాడు. యెహోవా నామమున ప్రార్థన చేయడం అనేది బైబిల్లో అక్కడ ప్రారంభమైంది. యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమైంది, అక్కడ యెహోవా నామమును చేశారు. ఇంకా మరి కొంచెం ముందుకెళ్ళగలిగితే అబ్రహాం కాలానికి వచ్చేసరికల్లా అబ్రహాం గారు కూడా ఏం చేశారు ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవా బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. షేతు గారు ప్రార్థన చేశారు, ఆయన ద్వారా ప్రార్థన అనేది ప్రారంభమైంది. అబ్రహాము గారు కూడా ప్రార్థన చేసినట్లు మనకు సందర్భంలో కనబడుతుంది. తర్వాత మోషే గారు కూడా ప్రార్థన చేశారు. షేతు గారు యెహోవా నామమున ప్రార్థన చేశారు. అబ్రహాము గారు తండ్రికి యెహోవా నామమున ప్రార్థన చేశాడు.
ఇక మోషే గారు కూడా ప్రార్థన చేసినట్లుగా మరొక సందర్భం మనకు బైబిల్లో కనబడుతుంది. ఆ సందర్భాన్ని కూడా ఒక్కసారి చూద్దాం. నిర్గమకాండము 32వ అధ్యాయము, నిర్గమకాండము 32వ అధ్యాయం, నిర్గమకాండము 32వ అధ్యాయము 10వ వచనం నుండి చూద్దాం. 10వ వచనం నుండి ఆదికాండము, నిర్గమకాండము, ఒక్క నిమిషం, ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాల రచయిత ఎవరు? ఎవరు రాస్తారు? మోషే గారు రాస్తారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రైట్. 32వ అధ్యాయము 10వ వచనం. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయారని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇజ్రాయేలీను జ్ఞాపకము చేసుకొనుము. చాలు. ఏం జరుగుతుంది? సందర్భం ఏంటి అసలు? ఏంటి సందర్భం? సందర్భం ఏంటంటే ఇజ్రాయేలీలంతా కూడా దేవుడికి విరోధముగా పాపం చేశారు. అప్పుడు దేవుడు డిసైడ్ అయిపోయాడు ఏమనంటే, వీళ్ళందరినీ నేను సంహరించేయాలి. పాపం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? వీళ్ళందరినీ చంపాలని డిసైడ్ అయిపోతాడు. డిసైడ్ అయిపోయి మోషేకి చెప్పేస్తున్నాడు, మోషే వీళ్ళు నా నామమును అవమానపరిచి నా ఎడల వీరు పాపము చేశారు మోషే, వీరినందరిని నేను చంపాలనుకుంటున్నాను మోషే అని దేవుడు మోషే గారికి చెప్తే, మోషే గారు బ్రతిమాలు కొనుచున్న ప్రార్థన అది. ఆయన ప్రార్థన విజ్ఞాపన ఎలా ఉంది చూడండి, బ్రతిమాలుతున్నాడు. ఆర్డర్స్ కమాండ్ చేయట్లేడు, బ్రతిమాలుచున్నాడు. తండ్రి నీ మనసు మార్చుకో అయ్యా. ఎందుకు మార్చుకోమంటున్నాను తెలుసా? ఏ ప్రజలనైతే నువ్వు కాపాడాలనుకున్నావో, ఏ ఇజ్రాయేలీలైతే నువ్వు ఐగుప్తు దేశంలో నుండి తీసుకొచ్చావో, ఈ ఇజ్రాయేలీలను అరణ్యములో చంపడానికి నీ దేవుడు తీసుకెళ్ళాడని నిన్ను అవమానపరుస్తారు అన్యజనుడు. అందుకోసమే నీ మనసును మార్చుకున్నావా అని రిక్వెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో దేవుని కోపము తగ్గింపు అవ్వడానికి మోషే గారు వేసినటువంటి ఆ ఎత్తుగడ ఎలా ఉందో చూడండి. ఏం చెప్తున్నాడు? అబ్రహాము నీ సేవకుడైనా అబ్రహామును ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావా? ఎందుకు అబ్రహామును జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఆలోచించండి. అబ్రహాముని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఇస్సాకుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? యాకోబుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? వీరి నామమును ప్రార్థన చేస్తున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. వీరి నామమును ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాడు? అబ్రహాముకు దేవుడి దగ్గర ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, ఇస్సాకుకు దేవుడి దగ్గర ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, యాకోబుకు కూడా దేవుడి దగ్గర ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వీరిద్దరు ఎవరింతకి? ఇస్సాకు ఎవరు? యాకోబు ఎవరు? ఆలోచించండి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఇప్పుడు వీరి తరాలు వేరా కాదా? వీరి తరాలు వేరు. సింపుల్గా ఆలోచించండి. అబ్రహాము గారి తరం వేరు, ఇస్సాకు గారి తరం వేరు, యాకోబు గారి యొక్క తరం కూడా వేరు. ఈ 3 తరాలు దేవునికి నమ్మకంగా బ్రతికారా? జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక తరములో ఉన్న వీరిని సరిచేయాలంటే ఎన్ని అవకతవకలో తెలుసా? ఎన్ని కష్టాలు తెలుసా? 10 మందిని సరి అయిన పద్ధతిలో పెట్టాలి అంటే ఎన్నో కష్టాలు పడుతున్నాం. కానీ ఆ రోజు అబ్రహాం గారు దేవుడి సంకల్పాన్ని నెరవేర్చడంలో దేవుడి దగ్గర ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇస్సాకు కూడా దేవుడి సంకల్పాన్ని నెరవేర్చే విషయంలో అతనికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. యాకోబు కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడి దగ్గర సంపాదించుకున్నాడు. అంటే అబ్రహాము గర్భమే కదా ఇదంతా కూడా. అంటే అబ్రహాము గర్భాన పుట్టిన ఈ 2 తరాలను కూడా, అబ్రహాంతో 3 తరాలను కూడా దేవుని కోసం ఎంత చక్కగా పెంచాడు చూడండి. కోపం వచ్చినప్పుడు ఎవరి పేరును తలుచుకుంటాం? అన్ఎక్స్పెక్టెడ్ ఒక కేసు ఇరుక్కుపోయాం అనుకో మనం. ఎగ్జాంపుల్గా
జైలుకి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు జైల్లో ఎలా ఉంటారు వాళ్ళు? మన మీద కోపంతో రగిలిపోతారు కదా, కోపంతో రగిలిపోతూ ఉంటారు. అటువంటి సందర్భాలలో సార్ నేను పలానైనా కుమారుణ్ణి అని ఒకవేళ మీ డాడీకి ప్రత్యేకమైన స్థానం ఉంటే అతని పేరు కనుక అక్కడ చెప్పామనుకో, అతని కోపం ఏమైపోతుంది? చల్లారిపోతుంది. అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటే, అవునా, మోషే గారికి తెలిసిపోయింది ఏమని? దేవుడు ఎలాగూ కోపము నుంచి వెనుకకి తిరిగే అవకాశం ఉందా? లేదు. ఆయన డిసైడ్ అయిపోయాడైతే బ్లైండ్గా దూసుకెళ్ళిపోవడం ఆయనకు తెలుసు. వీళ్ళందరూ నేసేటట్టు ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించాడు మోషే. ఒక ప్లాన్ చేశాడు. దేవుడికి ఇష్టానుసారంగా బ్రతికిన వ్యక్తి ఒక ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా అంటే అబ్రహాం, మా పితరుడు. మరొక వ్యక్తి ఉన్నాడు ఇస్సాకు, మరొక వ్యక్తి ఉన్నాడు యాకోబు. సో వీరిని గూర్చి ఒక్కసారి నేను ప్రస్తావించాలంటే ఈ ఇజ్రాయేలీలందరినీ కూడా పాలు తేనెలకు తీసుకువెళ్ళాలన్న ఈ ఆజ్ఞను మొట్టమొదట ఎవరికి ఇచ్చాడు దేవుడు? అబ్రహాంకి ఇచ్చాడు. వాగ్దానం, అబ్రహాము నీ సంతానానికి నేను మంచి ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వబోతున్నానయ్యా అన్న ఈ యొక్క సంకల్పాన్ని మొట్టమొదట అప్పగించింది అబ్రహాం గారు. కాబట్టి అతన్ని ఇక్కడ మెన్షన్ చేశాను అనుకో, బాగుంటుంది అనుకున్నాడు మోషే. ఆయన ప్రార్థన ద్వారా రిక్వెస్ట్ పెట్టేటప్పుడు ఎవరి నామమును పెట్టాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అర్థమైందా? సో ఎప్పుడైతే ఈ రిక్వెస్ట్ వచ్చిందో వెంటనే దేవుడు తన మనసును తిప్పుకున్నట్టుగా మనకు బైబిల్లో కనబడుతుంది. అంటే ఈ సందర్భంలో ప్రార్థన మోషే గారు ఎలా చేశారు? యాకోబు నామమున, ఇస్సాకు నామమున, అబ్రహాము నామమున, వీళ్ళు ముగ్గురు నేమును మెన్షన్ చేసి ప్రార్థన చేశాడు. అక్కడ అది అవసరం. ఎక్కడ? ఆ సందర్భంలో వాళ్ళ పేర్లు అనేది అవసరం. ఈ రోజు కూడా చాలా మంది ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తారు? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా. ఓకే, బాగుంది. కానీ ప్రార్థన వీర నామములు దేవని ఎక్కడ లేదు కదా, ఉందా? లేదు. చాలా మంది వీరి నామములు ప్రార్థన చేస్తారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆలోచించగలిగితే ఏమైంది ఉన్నారా? యెహోషువ కూడా ప్రార్థన చేశాడు. అవసరతను బట్టి యెహోషువ కూడా ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఆ సందర్భాన్ని కూడా చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. 10వ అధ్యాయము 12వ వచనం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు విడిచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. యెహోవాకు ప్రార్థన చేశాడు. యెహోషువ ఎవరికి ప్రార్థన చేశాడు? యెహోషువ ఎవరికి ప్రార్థన చేశాడు? ఎవరి నామమున ప్రార్థన చేశాడు? యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అక్కడ కూడా అవసరత. ఏంటి అవసరత? అక్కడ పని జరగాలి, దేవుని సంకల్పం నెరవేరాలంటే టైం లేదు, టైం అయిపోతుంది. సో నాకు టైం కావాలి, నాకు కొంచెం టైం ఇవ్వవా? ఎప్పుడు ఇవ్వాలి? నా జీవితంలో ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు అనుకోలేదు యెహోషువ. నీ సంకల్పం నెరవేర్పు కోసం ఈ రోజే, ఇప్పుడే కావాలి నాకు. దట్ ఈస్ కమాండ్. దేవుడి దగ్గర రికమెండ్ గా ఎంత రిక్వెస్ట్గా చేస్తున్నటువంటి, నాకు ఇప్పుడు కావాలి సమయం అన్నాడు అంతే అని రిక్వెస్ట్గా ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నాడు? సూర్యుడా ఆగిపోవాలి, చంద్రుడా నువ్వు ఆగిపోవాలి, నాకు సమయం కావాలి. ఇది ప్రపంచ వరల్డ్ రికార్డ్. అవునా? ప్రపంచంలో ఒక వరల్డ్ రికార్డ్ అండి ఇది. ఇప్పటికీ అంతు చిక్కలేనటువంటి ప్రశ్న. కాలంలో ఎక్కడో ఒక తేడా జరిగింది, ఎక్కడ అని ఇప్పటి వరకు తల పీక్కుంటున్నారు. ఇప్పటికి అర్థం కావట్లేదు. కానీ బైబిల్ దగ్గరకు రావట్లేదు. అర్థం కాని వాడు బైబిల్ దగ్గరకు వస్తే బాగుండు, కానీ బైబిల్ దగ్గరికి వస్తున్నారా? కానీ ఇప్పటికి ఎన్నో పరిశీలనలు చేస్తూ వాళ్ళు ఒక నిర్ధారించుకున్నారు. ఏమనంటే ఎక్కడో కాలంలో తేడా వచ్చిందంటే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు? కాలంలో తేడా జరిగిందంటే అర్థం ఏంటి? ఆగిపోయాడనే కదా. ఆగిపోయాడని వాళ్ళకి అర్థమైపోయింది. కానీ ఎందుకు ఆగిపోయాడు తెలియదు, రీజన్ తెలియదు. కానీ ఆ రీజన్ ఏంటో తెలుసా? దేవుడి సంకల్ప నెరవేర్పు కోసం యెహోషువ చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన ఈరోజు వరల్డ్ రికార్డు చేసింది. అవునా కదా? మరి నువ్వు చేసే ప్రార్థన వరల్డ్ రికార్డ్ అవుతుందా? వరల్డ్ రికార్డులు ఉన్నాయిలేండి. 72 గంటలు ప్రార్థన. ఎందుకు?
రికార్డు కోసం గిన్నీస్ రికార్డు కొట్టాలని 72 గంటలు ఏకాంతంగా ప్రార్థన చేశాడు ఒక ఆయన. అట్లా చెప్పిడా? ఆలోచించండి. ఇటువంటి రికార్డుల కోసము చాలా మంది ఉన్నారు సమాజంలో. ఆ రికార్డులకు వద్దు. ఇది బైబిల్లో జరిగిన హిస్టరీ, ఇది వరల్డ్ రికార్డ్ అయింది. అది యెహోషువ ప్రార్థన. ఇంకొక సందర్భాన్ని చూడగలిగితే మరొక సందర్భాన్ని చూద్దాం. మరొక సందర్భాన్ని యాకోబు గ్రంథము, యాకోబు పత్రిక, క్షమించండి, యాకోబు పత్రిక, యాకోబు 5వ అధ్యాయము 17వ వచనం. 5వ అధ్యాయము. ఇక్కడ కూడా ఒక యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలములనిచ్చెను. ఇది కూడా అవసరం. అప్పటికి ఉన్నటువంటి రాజులు ఎవరైనా దేవుని మాటలకు ఒబీడియంట్ ఉన్నారా? లేదు. కొన్ని ఏలియా ఎవరైనా ఏలియా ప్రవక్త. ఇది వన్ ఆఫ్ ద ప్రాఫిట్. ఇతను ప్రార్థించగానే ఏం జరిగిందంటే 3 సంవత్సరాల వర్షం, 3.5 సంవత్సరాలు ఆగిపోయిన తర్వాత ఇతను తన సొంత ప్రాంతంలో ఉన్నాడా, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడా? ఇతను ప్రార్థన చేశాడు, వర్షం ఆగిపోయింది. ఇతను తన సొంత ప్రాంతంలో ఉన్నాడా, లేక వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి ఉన్నాడా? ఎందుకు వెళ్ళిపోయాడు వేరే ప్రాంతానికి? ప్రవక్తకి తన స్వదేశమందు హితుడు కాడు. నా మాట ఎవడు వినడం లేదు, అందుకే నేను ఇక్కడ ఉండనయ్యా అనగానే ఒక విధవరాలిని పంపించేశాడు ఈ పర్సన్. అంతే కదా. 3.5 సంవత్సరాల వరకు వర్షం పడకుండా ఈయన ప్రార్థన చేస్తే దేవుడు స్తంభింపజేశాడు అంటే ఇది అవసరమా కాదా? అవసరమా కాదా? అవసరత. సింపుల్ ఆలోచించండి. ఏంటిది? అవసరత. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఇది కూడా యెహోవాకి రిక్వెస్ట్ చేశాడు. అంటే ప్రార్థన అనేది మనకి ఎన్ని రకాలుగా అర్థమైపోయింది. యెహోవా నామమున చేశారు చాలా మంది భక్తులు. తర్వాత యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నామములను కూడా ప్రస్తావించి మోషే గారు చేశారు. మరి ప్రార్థన అసలు ఈ జనరేషన్లో ఎలా చేయాలి? ప్రార్థన అంటే మీకు అర్థమైపోయింది, అవసరతను బట్టి చేసేది ప్రార్థన. అది దేవుడికి ఇష్టానుసారమైన అవసరం అయితే ఓకే, మన ప్రకారంగా మనం ఆలోచిస్తున్న ఈ సత్యవాక్యానుసారంగా అయితే దేవుడికి ఇష్టానుసారమైనటువంటి సంకల్పంలో ప్రార్థన చేస్తే ఓకే. దేవుడికి ఇష్టం లేని వాటిని గురించి మనం ప్రార్థించదో మనం తర్వాత ఆలోచన చేద్దాం ఇంకా. కానీ బైబిల్లో జరిగిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఈ సందర్భాలన్నింటిలో కూడా మీకు చూపించాను కదా. అవసరత అది తప్పని పరిస్థితి అనుకున్నప్పుడే వాళ్ళు ప్రార్థించారు. ఒక మోషే గారు కావచ్చు, ఒక ఎలీషా కావచ్చు, ఒక ఏలియా కావచ్చు కదా, ఇంకా అబ్రహాం గారు కావచ్చు, షేతు కావచ్చు, ఇలా చాలా మంది భక్తులు మనకు బైబిల్లో కనబడతారు. ఎందుకు అంటే అవసరత అనేది అలా ఉంది. ఇట్స్ ఎ నీడ్ తప్పకుండా అనుకున్నప్పుడు. అంతే కదా. దేవుడితో మాట్లాడాలి అంటే తప్పని పరిస్థితే కదా. సో ఇలా తప్పని పరిస్థితుల్లో మాట్లాడుకుంటూ మరి ఎన్నో విజయోత్సవాలను ఎగివేసినటువంటి ఈ ప్రవక్తలు మరి కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికల్లా యేసుక్రీస్తుల వారు ఈ భూమికి ఎప్పుడైతే వచ్చారో వచ్చిన వెంటనే ఆయన చేసినటువంటి ప్రక్రియలో ఒక భాగమే ప్రార్థన. చూద్దాం ఒకసారి సందర్భాన్ని. ఏం ప్రార్థన యేసుక్రీస్తుల వారు నేర్పించాడో, అసలు ఈ ప్రార్థనకు అంత ప్రాధాన్యత ఉందా అంటే ప్రాధాన్యత లేకపోతే ఒకవేళ, ప్రార్థనకు ప్రాధాన్యత లేకపోతే ఒకవేళ అసలు యేసుక్రీస్తుల వారు ఈ ప్రార్థన నేర్పించవలసిన అవసరత లేదు. యేసుక్రీస్తుల వారి ప్రార్థనను నేర్పించాడు అంటే ప్రార్థన యొక్క అవసరత ఉంది. ఏ పిల్లలు, ఏ టింకో సిటియా, సో సింపుల్ ఆలోచించండి. ప్రార్థన యొక్క అవసరత ఎంత ఉంటే యేసుక్రీస్తుల వారు ప్రార్థన నేర్పించుంటాడు. ఆయన నేర్పించిన ప్రార్థనలో ఉన్న పరమార్థాన్ని కూడా ఒకసారి ఎలా నేర్పించాడో, ఎలా ప్రార్థించమన్నాడో ఒక్కసారి ఆ సందర్భానికి వెళ్ళి ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని వల్ల మత్తయి సువార్త ఒక్కసారి చూద్దాం ఆ సందర్భాన్ని. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం.
కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందరూ నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మీ రుణ ఆరో అధ్యాయము 9వ కాబట్టి మీరు కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి. మీరు ఇలా ప్రార్థన చేయండి అని చెప్పాడో లేదో ఒక వండర్ఫుల్ సెంటెన్స్ అని ఇచ్చాడు. ఆ సెంటెన్స్ లో ఉన్న పరమార్థాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటిదాకా యెహోవా నామమున ప్రార్థన చేస్తారు. యెహోవా అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు. యెహోవా అంటే ఉన్నవాడు. అతనికి జననం అనేది కానీ మరణం అనేది కానీ లేనివాడు అని అర్థం. సో ఇప్పుడు ఉన్నవాడిని ఉన్నవాడా అని నామంలో ప్రార్థన చేయడం కరెక్ట్ అనిపించింది యేసుక్రీస్తు వారికి? నా తండ్రిని పేరు పెట్టి పిలవడం ఏంటి అనుకున్నాడు. అంతే, ఆయన సీరియస్ అయిపోయాడు. అంతే కదా, నా తండ్రిని పేరు పెట్టి మీరు పిలవకూడదు. ఎందుకంటే నాకెలాగ అతను తండ్రి అయ్యాడో మీకు కూడా తండ్రి. యెహోవా అనగానే దూరం అయిపోయింది కదా, చాలా దూరం అయిపోయింది. కాబట్టి ఈ రోజు వరకు కూడా ప్రార్థన చేసే పద్ధతులలో చాలా మంది డిఫరెంట్గా ప్రార్థన చేస్తూ ఉంటారు. కాదు, ప్రార్థన చేసినప్పుడు హార్ట్ఫుల్గా ఉండాలి. ఎలా ఉండాలి? హార్ట్ఫుల్గా. ఆయన చెప్తున్నప్పుడు చూడండి ఎంత ఎక్సలెంట్గా అనిపిస్తుంది ఆ సెంటెన్స్. మీరు ఇలాగ ప్రార్థన చేయుడి అని చెప్పిన వెంటనే అతను ఇచ్చినటువంటి ఆ సెంటెన్స్ చూడండి. పరలోకమందున్న మా అల్లే పరలోకమందున్న మా తండ్రి అని చెప్పాడు. కానీ మనము చేసేటప్పుడు ఎలాంటి పిలుపు చేయాలి తెలుసా? పరలోకమందున్న మా తండ్రికి బదులుగా పరలోకమందున్న నా తండ్రి. అంతే కదా, అక్కడ అందరు ఉన్నారు కనుక మా తండ్రి నేర్పించాడు. కానీ మనం చేసేటప్పుడు ఆ ఫీల్ చూడండి ఎలా ఉంది అసలు. పరలోకమందున్న నా తండ్రి. ఆ ఫీల్ ఎప్పుడైతే నీ యొక్క శరీరంలో కానీ నీ అవయవాల్లో ఇమిడిపోతుందో అప్పుడండి దేవుడు అంటే అర్థమైపోతాడు. ఆ ఫీల్ అర్థమయ్యేంత వరకు దేవుడు అర్థం కాడు. పరలోకమందున్న నా తండ్రి ఆయన అన్న ఫీలింగ్ నీకు అర్థమైపోతే నిజంగా దేవుడి కోసం ఎంత ఎంత తపన పడతావో తెలుసా, అంత తపన పడిపోతాడు మనిషి. అందుకే భూమికి వచ్చిన వెంటనే శిష్యులతో మాట్లాడుతూ నేర్పించిన ప్రార్థనలో పరమార్థం అదే. ఇప్పటి వరకు మీరు ఏమనుకున్నారంటే యెహోవా యెహోవా అనుకున్నారు కదా. మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను, ఏంటో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి, మనందరి తండ్రి ఆయన. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలా చేయండి, పరలోకమందున్న మా తండ్రి. నిజంగా నేను చెబుతుంటే మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది చెప్పండి? నాకైతే ఆ ఫీలింగ్ అసలు నేను అనుభవిస్తానండి. నిజంగా నేను చాలా అనుభవిస్తాను ఆ ఫీలింగ్ని. చాలా సందర్భాల్లో ఫీల్ అయిపోతూ ఉంటాను. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి ఈజ్ మై ఫాదర్. ఈ భూమి మీద ఈ ఫీలింగ్ అర్థం కావడం చెప్తున్నాను. ఈ భూమి మీద మన ఫాదర్ ఒక ఆయన ఉంటాడు. శరీరం ఈ భూమి మీద రావడానికి మనకు ఒక ఫాదర్ అనే వ్యక్తి ఉంటాడు. ఆ ఫాదర్ని ఎదుటింటి వాడో పక్కింటి వాడో ఏమైనా అన్నాడు అనుకోండి, ఒక అనరాని మాట, అప్పుడు ఎలా ఉంటుందండి మన పరిస్థితి? ఎలా ఉంటుంది మన పరిస్థితి? రోమాలన్నీ కూడా నిక్కబడుతుంటాయి. ఇలా పడుకున్న ఈ ఎంట్రుకలన్నీ కూడా లేచి నిలబడతాయి. ఎందుకో తెలుసా? ఎందుకు నిలబడతాయి? ఇజ్ మై ఫాదర్. ఎందుకు అన్న మా ఫాదర్ నువ్వు అన్నావు? ఆఫ్టర్ బ్లడ్ రిలేషన్. ఆఫ్టర్ అంట నేను ఈ బ్లడ్ రిలేషన్ ఏమంటాను తెలుసా? ఆఫ్టర్ బ్లడ్ రిలేషన్. అదే అన్నాడు, ఆఫ్టర్ బ్లడ్ రిలేషన్. ఎవరు? నా తల్లి. ఎందుకు అన్నాడు? ఆయనకు అర్థమైపోయింది ఇది ఆఫ్టర్ బ్లడ్ రిలేషన్. ఆత్మ పర్మనెంట్ రిలేషన్. ఈ ఆత్మ ఎక్కడి నుండి అయితే వచ్చిందో ఆ ఆత్మ నాది, ఆయన నాకు తండ్రి అని డిసైడ్ అయిపోయాడు. కానీ ఈ రోజులో ఈ శరీరము ద్వారా ఉన్న తండ్రిని ఏమన్నంటే మాత్రం తట్టుకోలేము. కానీ దేవుని ఎన్నన్నానండి, ఎన్నైనాను మాఫీ. ఎందుకంటే ఆయన విల్లాడు కదా అనుకుంటారు చాలా మంది. దేవుని అంటే ఆయన విల్లాడు కదా, ఒకవేళ ఆయన విన్నా నేనే సమాధానం చెప్పాలని నాకు చెప్పలేదు కదా అనుకుంటారు. అంతేనా? దేవుని ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు, దేవుడు విల్లాడని ఇతను అనుకుంటున్నాడు. అది విన్న ఈ వ్యక్తి క్రైస్తవుడై ఉండి ఇతనేమనుకుంటాడు తెలుసా? ఆ వ్యక్తికి సమాధానం చెప్పాలని దేవుడు నాకు చెప్పలేదు కదా, అది నా పని కాదు, అది యెహోవా పని. యెహోవా
ఏంటి హీరే, అన్ని ఆయనే చూసుకుంటాడు అని ఇలా డిసైడ్ అయిపోయారు. కానీ అది నీ పరమ సంగతి నీకు అర్థం కాదు. ఎప్పుడైతే నీ తండ్రి అన్న ఈ ఫీలింగ్ ఇలా ఉంటే, ఇప్పుడు ఎవడైనా అనండి, ఇప్పుడు ఏమంటావు తెలుసా? ఏరా పిచ్చి పిచ్చిగుందా, ఏం మాట్లాడుతున్నావు తెలుసా, నీకు తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే గెట్ లాస్, అంతే కదా. లోకంలో బ్రతకడానికి ఒక కొటేషన్ వాడాడు. ఏ కొటేషన్ వాడాడు? చరిత్ర తెలియకపోతే చరిత్రను మీరు తిరిగి రాయలేరు, సృష్టించలేరు అంటారు. అది ప్రపంచంలో బ్రతకడానికి, బ్రతుకు దేవుడి కోసం వాడుకున్న కొటేషన్. అది వదిలేయండి. ఈరోజు నీ తండ్రి యొక్క ఫీలింగ్ నీకు అర్థం కాకపోతే ఆ రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. అందుకే యేసు చేస్తున్నటువంటి ఆ ప్రార్థనలో ఉన్న పరమార్థం అది. ఆయన నీ తండ్రి అన్న ఫీలింగ్ని అర్థం చేయించడానికి చెప్పేశాడు ఆయన. ఇంకా కిందికి వెళ్ళి ఆలోచించగలిగితే ఇంకేమంటారు చూడండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణాస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించుము. ఇదంతా కూడా పరలోకపు ప్రార్థన అని ఈ రోజు వరకు కూడా సంఘాలలో చేస్తారా? ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. పరలోకమందున్న మా తండ్రి, ఆ మాట మీకు బాగా అర్థం కావడానికి చెప్పాను. నెక్స్ట్ సెంటెన్స్ ఏమన్నాడు చదవండి, రెడీ ఉండాలి. నీ నామం పరిశుద్ధపరచబడును గాక. యేసు నామం పరిశుద్ధపరచబడి, తండ్రి నామం పరిశుద్ధపరచబడిందా కాదా? సింపుల్. తండ్రి నామము పరిశుద్ధపరచబడిన నామమా కాదా? అసలు తండ్రి అంటేనే అంతే కదా, పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు. ఆయన కోరికలు ఒకటి ఆల్రెడీ అక్కడ సెంటెన్స్, ఎందుకంటే ఆయన పరిశుద్ధత అర్థం కావడానికి చెప్పేస్తాడు. బాగుంది. సెకండ్ ఇంకేమన్నాడు? యేసు రాజ్యం వచ్చిందా రాలేదా? ఇక్కడ 2 బ్యాచ్లు ఉన్నాయి, జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇక్కడ 2 బ్యాచ్లు ఉన్నాయి. యేసు రాజ్యం వచ్చిందా రాలేదా? వచ్చిందా అని వాళ్ళు చేయద్దు. రాలేదన్న వాళ్ళు మరి ఏది ఆయన రాజ్యం? అందరు వచ్చిందని చేయెత్తారు కదా, రాజ్యం వచ్చిందని కానీ అందరు ఎత్తారు కదా. ఏది ఆయన రాజ్యం? ఆ రాజ్యం ఏది కదా? సంఘమే ఆయన రాజ్యం. సంఘం అంటే చర్చ్. ఇది ఇక్కడ కట్టిన గోడ మనమంతా కలిస్తే సంఘం. ఆ సంఘం దేవుని రాజ్యం. అంటే ఆయన రాజ్యం వచ్చిందా? ఇప్పుడు ఆయన రాజ్యం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రార్థనలు ఏం చేస్తున్నారు? ఆయన రాజ్యం వచ్చును గాక అంటే ఇప్పుడు వచ్చింది అంటున్నారా రాలేదంటున్నారా? వాళ్ళు యేసుక్రీస్తుల వారు శిష్యులకు నేర్పించేటప్పటికి యేసు రాజ్యం ఇంకా సంఘ స్థాపన జరిగినప్పటికీ జరగలేదు. కాబట్టి ఈ ప్రార్థన వాళ్ళకి వర్తిస్తుంది. అది నేర్పించాడు అన్న కదా, నీ రాజ్యం వచ్చును గాక. అప్పటికి ఆయన రాజ్యం రాలే, ఇంకా యేసు వచ్చాడు కానీ ఆయన సంఘం ఇంకా స్థాపించబడలేదు కనుక ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇప్పుడు యేసు సంఘాన్ని స్థాపించాడు ఎవరి ద్వారా? పేతురు ద్వారా. పేతురు నీ యొక్క బండ మీద నేను సంఘాన్ని కట్టేస్తున్నాను అన్నాడు. ఆ సంఘమే రాజ్యం. రాజ్యం వచ్చిందా రాలేదు? ఇప్పుడు రాజ్యం వచ్చిందా? రాజ్యానికి రాజు ఎవరు? యేసు. తర్వాత రాజులు ఎవరు? మనమంతా కూడా రాజులే. ఇప్పుడు రాజ్యం వచ్చింది, ఆ రాజ్యంలో రాజు నువ్వే రాజు అయి ఉండి నువ్వేమంటున్నావు తెలుసు? ఇప్పుడు ఆలోచించండి. నీ రాజ్యం వచ్చును గాక, ఆ రాజ్యానికి రాజు నేనే అవును గాక అంటున్నావు, అంతే కదా? ఆ రాజ్యానికి రాజును నేనే అవును గాక అంటున్నావు అంటే నీకేమర్థం కాలేదు ఇప్పటి వరకు? నేను రాజునన్న సంగతి నీకు మర్చిపోయాను, అర్థం కాలేదు. కాబట్టి యేసు రాజ్యం అనేది వచ్చింది, ఆ రాజ్యంలో నువ్వు కూడా ఒక రాజువి. ఇప్పుడు ఈ ప్రార్థన అర్థం ఉందా? అది అప్పుడు అర్థవంతమైంది, కానీ ఇప్పుడు చేయడంలో ఆ ప్రార్థనకు అర్థము లేదు. ఇంకా కొంచెం కిందికి ఆలోచన చేయగలిగితే ఇంకా నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లుగానే భూమి మీద కూడా నెరవేరును గాక. ఆయన చిత్తం పరలోక. చిత్తం అంటే ఏంటి? చిత్తం అంటే ఏంటి? చిత్తం అంటే ఏంటి? ఆయన ఇష్టం, అంతే కదా? ఇష్టం, దేవుని యొక్క ఇష్టాన్ని చిత్తం అంటారు. అది నా ఇష్టం అని మనం అంటాం చూసారా? అది దేవుడి ఇష్టం.
చిత్తం అంటే దేవుని ఇష్టం. పరలోకంలో దేవుని అయిష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇష్టాలన్నీ కూడా ఏం జరుగుతున్నాయి, నెరవేరుతున్నాయి. ఆయన ఇష్టం ఏంటంటే దూతలు ఎప్పుడు కూడా నాకు గాన ప్రతిగానాలు చేయాలి. ఆయన ఇష్టం. చేస్తున్నాయి, చేస్తలేదా? చేస్తున్నాయి. ప్రకృతి యథావిధంగా పనిచేయాలి. సూర్యుడు రావడంలో మార్పు జరగకూడదు, చంద్రుడు రావడంలో మార్పు జరగకూడదు, వర్షాలు కురవడంలో మార్పు జరగకూడదు. ఇవన్నీ కూడా ఆయన ఇష్టాలు. ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి. ఇప్పుడు జరగదు ఎక్కడ అంటే భూమి మీద. ఎవరు జరిగించడం లేదంటే మనుషులు. ఆ మనుషులు ఎవరంటే ఆ రోజు ఉన్నటువంటి శిష్యులతో పాటు చాలా మంది ఆ శిష్యులకు అది నేర్పిస్తున్నారు. పరలోకమందు దేవుడి చిత్తం ఎలాగో నెరవేరుతుంది, ఈ భూమి మీద కూడా ఆయన చిత్తం నెరవేరాలి కాబట్టి నెరవేర్చును కాక అని కూడా మీరు ప్రార్థన చేయండి. నెక్స్ట్ సెంటెన్స్ ఏమంటున్నాడు ఇంకా? మా అనుదిన ఆహారం మాకు దయచేయము అన్నాడు. ఇప్పుడు మా అనుదిన ఆహారం మాకు దయచేయమంటే ఆ రోజు ఆ బ్యాచ్ అంతా ఏ బ్యాచ్? గాస్పెల్ బ్యాచ్, సువార్త ప్రకటించే బ్యాచ్. యేసుతో పాటు శిష్యులు. వీళ్ళంతా ఒక్క ప్రాంతంలో పరిమితమై ఉన్నారా? ఉన్నారా? లేదు కదా. ఈ ప్రాంతం ఈ రోజు ఇక్కడ ఉంటే రేపు ఇంకో చోట, రేపు మరొక చోట, రేపు మరొక చోట, రేపు మరొక చోట, ఇలా యాత్రలే కదా వీళ్ళ ప్రారంభం అంతా కూడా. మరి యాత్రల ద్వారా మీరు వెళుతున్నారు కాబట్టి వీళ్ళకి భోజనం ఏమన్నా సిద్ధపాటు ఉందా రెడీగా? మరి జ్వరం ఏమైనా కట్టుకొని ఇంత ఒక రైస్ బ్యాగు, ఇన్ని కూరగాయలు, ఇంత నూనె, పప్పులు ఏమైనా వేసుకొని తిరుగుతున్నారా? లేదు కదా. సో వీళ్ళకి ఆహారం అనేది అప్పుడు అవైలబుల్ లేదు, భోజనం అనేది రెడీ లేదు, రెడీమేడ్ అయ్యి. సో వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ప్రార్థనలో వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, తండ్రి మేము సాయంకాలం కూడా ఏం తినాలో మాకు అర్థమైతే మాకు ఎవడన్నా చీర తీసుకుంటాడో చీర తీయడో కూడా తెలియదు, మమ్మల్ని వాడు చేర్చుకొని భోజనం పెడితే బాగుంటుంది తండ్రి, ఏదైనా నీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి అని వాళ్ళు మా అనుదిన ఆహారము మాకు అర్థం ఉంది ఆ రోజుల్లో. ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్ళి చూస్తే సంవత్సరానికి సరిపడే బియ్యం తప్పి కొట్టి పెడతావాడ? పెట్టడా? సంవత్సరానికి సరిపడే బియ్యం తప్పి కొట్టి పెట్టేస్తావు. నూనె, పప్పులు, ఉప్పులు అన్ని నెల సరుకులు అని తెచ్చుకుని పెట్టుకుంటామా? ఇప్పుడు నెల సరుకులు ఇంత పెట్టుకొని ఇప్పుడు అనుదిన ఆహారం మాకు దయచేయమన్నాం అనుకో, దీని అర్థం ఉందా? అర్థం ఉందా? సింపుల్ ఆలోచించండి. సో ఈ ప్రార్థన అనేది ఈ రోజులో చేయడం మాత్రము తప్పకుండా సరైనది కాదు. ఇంకేమంటున్నాడు కిందికి వెళ్తే? మా రుణాస్తులను మేము మా ఎవరైతే తప్పులు చేసిన వారిని మీరు క్షమిస్తున్నారు కదా, అలాగే మా రుణంలో కూడా మేము క్షమించాలంటే మేము అతని యొక్క రుణాలను కూడా మేము క్షమించాలి. క్యారెక్టర్ మాకు ఉండేటట్టుగా దయచేయని ప్రార్థన చేస్తున్నాను. ఎదుటి వాని పాపాలను క్షమించే క్యారెక్టర్ నాకు దయచేయాలంటున్నాను. ఆ క్యారెక్టర్ ఉందా మనం? ఆ రోజులో లేదు, ఈ రోజుల్లో ఇప్పటి వరకు లేదు. లేకపోయినా ఈ ప్రార్థన మాత్రం చేస్తాడు. ఒకసారి ప్రార్థన చేసినావు, ఆ ప్రార్థన ఇది ఒక్కటి నీకు అప్లికేబుల్ అయింది, ఎదుటి వాడి రుణాలను క్షమించాలన్నది ఇప్పటి వరకు అప్లికేబుల్ అవుతుంది. సో ఇదాన్ని నీ జీవితంలో ఉందా? ఎదుటి వారిని నువ్వు క్షమించగలుగుతున్నావా? ఎదుటి వారిని నువ్వు ప్రేమతత్వంతో స్వీకరించగలుగుతున్నావా? ఉందా? లేదు. మరి ఎలా? ప్రార్థనగా పరిమితం అయిపోయింది కూడా. సో ఇలాంటి ప్రార్థనలు ఈ రోజు వరకు చేస్తున్నారు. ఇది శిష్యులకు తండ్రి యేసుక్రీస్తు వారు నేర్పించినటువంటి ప్రార్థన. ఇలా చెప్పుకుంటూ ఇంకేమన్నాడో తెలుసా? ఎలా ప్రార్థన చేయాడో ఆ ప్రార్థనకు పద్ధతులను కూడా ఆయన చెప్పేశాడు. ఎందుకంటే పద్ధతి లేకుండా ప్రార్థన చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఒక పద్ధతిని నేర్పించినట్టుగా మన బైబిల్లో కనబడుతుంది. ఆ సందర్భాన్ని కూడా చూడగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయము, అది మత్తయి సువార్త 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి, మెన్షన్ చేశాడా? ఇందాకనేమో పరలోకమందున్న మా తండ్రి అని అక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడికి వెళ్ళేసరికి అక్కడ అందరు ఉన్నారు కాబట్టి అందరి గురించి మాట్లాడు. ఇక్కడికి వచ్చేసరికి అలా నువ్వెలా ప్రార్థన చేయాలో చెప్తున్నాడు. చూడండి, ఎక్సలెంట్ అండి. నిజంగా ఈ సెంటెన్స్ బాగా మీరు కనెక్ట్ అయిపోవాలి. ఏమన్నా చూడండి, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రి. ఏంటంటే అసలు నిజంగా సెంటెన్స్, రహస్యమందున్న నీ తండ్రి. ఆ తండ్రితో నువ్వు మాట్లాడాలి అంటే ఏం చేయాలి? నీ తండ్రితో నువ్వు మాట్లాడాలంటే ఏం చేయాలి? సిస్టమేటిక్ ఒక పద్ధతిని చెప్తున్నాడు. గదిలోనికి వెళ్ళు, తలుపులు వేసుకో, రహస్యమందున్న నీ తండ్రికి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. ఈరోజు చేస్తున్నారా? ఆలోచించండి. రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. చెప్తే ఇంకేమంటున్నాడు? అప్పుడు రహస్యమందు నీ తండ్రి చూసి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇప్పుడు దేవుడు ప్రతిఫలం ఇస్తానన్నా ఇవ్వలేదన్నా? ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్త కూడా వచ్చిందండి. ఏంటంటే దేవుడు మీ ప్రార్థనలకు జవాబు ఇవ్వడం లేదా, అయితే మా సంఘానికి రండి అని ఒక కొటేషన్ వచ్చింది. మీరు చూసారు లేదు? నేను చూశాను. దేవుడు మీ ప్రార్థనలకు సమాధానం ఇవ్వడం లేదా,
అయితే మీరు మా దగ్గరికి వచ్చేయండి అని ఇన్విటేషన్ చేస్తున్నారు. ఇప్పుడు దేవుడే చెప్పాడు ఏమని, ప్రార్థన చేసే ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారంగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు నేను ప్రతిఫలం ఇస్తాను అన్నాడు లేదా? ఇప్పుడు దేవుడే ప్రతిఫలం ఇస్తాను అన్న తర్వాత ఇప్పుడు ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. మళ్ళీ మీ ప్రార్థనకు జవాబు రాలేదా, మా దగ్గర రండి వీళ్ళేమని ఇప్పిస్తారా? వీళ్ళ దగ్గర ఒక సైన్యం ఉంటుంది, ప్రార్థన సైన్యం ఉంటుంది, ప్రార్థన టవర్ ఉంటుంది. ఈ సైన్యం అంతా కలిపి ఆ టవర్ మీదకి ఎక్కుతారు. భూకంపం వచ్చింది అనుకోండి, టవర్ల కింద పడి సిగ్నల్స్ కూడా బాగుంటాయి. సింపుల్ ఆలోచించండి, పేమెంట్ దేవుడు టవర్ అంటే పైకి ఉంటుంది కాబట్టి పై నుండి ప్రార్థన చేస్తే దేవుడు వినేస్తాడేమో, దేవుడు దగ్గర అవుతుందేమో అనుకున్నారేమో భవిష్యత్తు. అందుకే టవర్లు కట్టేస్తున్నారు. దేవుడు మాట్లాడుతున్న మాటలు అర్థం చూడండి, ఏమంటున్నాడు? రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయి, ఆయన నీ ప్రార్థన విని నీ ప్రతిఫలాన్ని ఇస్తాను. ఇప్పుడు ఒక అభయం వచ్చింది కదా, ఒక ధైర్యం వచ్చింది కదా, అయితే నా ప్రార్థన దేవుడు వింటాడు అన్న ధైర్యం మీ అందరికి కలిగింది కదా. ఈ ధైర్యం అలా ఉంచుకోండి, ఇలా ధైర్యంగా ఆలోచనాత్మకంగా పెట్టుకోండి. ఆ ధైర్యం ఉంటుందో ఊడిపోతుందో లాస్ట్ చెప్తాను. రైట్, ఇంకా కొంచెం సందర్భాలు ఇంకా కొంచెం డెప్త్గా ఆలోచన చేయాలి. ఏమంటున్నటువంటి ఇంకా మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ప్రార్థనలో పద్ధతి చెప్తున్నాడు. ఫస్ట్ స్టెప్, ఒక రహస్యమైన గదిలోనికి వెళ్ళు, తలుపులు వేసుకో, రహస్యమందున నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. సెకండ్ స్టెప్ ఏమంటున్నాడు? అన్యజనుల వలె వ్యర్థమైన మాటలను నీవు ఉచ్చరింపకూడదు, వచింపకూడదు, మాట్లాడకూడదు అన్నాడా? మన నోరు తెరిస్తే ఏముంటే చెప్పండి, ఇవే కదా వాళ్ళు వచ్చిపే, ఇవే కదా వాళ్ళ కోరికలు, ఇవే. ఇటువంటి కోరికలు కాదు అక్కడ అడుగుతున్నది. అన్యజనుల వల్లే వ్యర్థమైన మాటలను నీవు వచింపకూడదు. ఈ కోరికల కోసం రాకు. అదే చెప్తున్నాడు. మళ్ళీ అన్నమాట ఎక్సలెంట్ ఉంటుంది. ఏమంటున్నాడు? 7వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్లే వ్యర్థమైన మాటలు వచింపవద్దు. బంగారం కావాలనుకోవడం వ్యర్థమైన మాటనా? ఇల్లు కావాలి ప్రభు అనుకోవడం వ్యర్థమైన మాటనా? నా కొడుకు డాక్టర్ కావాలి ప్రభు అనుకోవడం వ్యర్థమైన మాటనా? నా కొడుకు ఇంజనీర్ కావాలనుకోవడం వ్యర్థమైన మాటనా? ఇలా చేసే ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ కొట్టి ఎంత, ఒక్క 10 రూపాయలు కొట్టి ₹1 కోటి కొట్టేసే బ్యాచ్ ఇది. అంతే కదా, 10 రూపాయలు కొట్టి ₹1 కోటి కొట్టేస్తారు. అలా కోరికలు కోరుకునే బ్యాచ్ ఒకటి ఉంది. అలా మీరు చేయకూడదు. అదే అన్నాడా? అలా మీరు చేయకూడదు. ఏం చేయాలి? మీరు జాగ్రత్తగా ఉండాలి. అదే చెప్తున్నారు. ఇంకేమంటున్నాడు? విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. 24 hours ప్రార్థన, ప్రేయర్ అవర్స్ అనగానే ఇలా విస్తరించి మాట్లాడితే దేవుడు వింటాడు అని వీళ్ళంతా ఏమైపోయారు? ఫిక్స్ అయిపోయింది. ఇలా మైండ్ డిసైడ్ అయిపోయారు. గొలుసు ప్రార్థన, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఏంటి ప్రార్థన? గొలుసు. ఈ గొలుసు తెగిపోకూడదు. ఇంకా తెగిపోయిందా ఏమైపోతుంది? ప్రార్థన పోతుంది. ఈ గొలుసు తెగిపోకుండా కంటిన్యూ అవ్వాలి అని డిసైడ్ అయిపోయారు. ఈ డిసైడ్ వెనకాల ఏముంటాడు తెలుసా? విస్తరించి దేవుడితో మాట్లాడడం వలన దేవుడు వింటాడని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇలా మీరు చేయకూడదు. అదే చెప్పేసాడు క్లియర్గా. ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ అయిపోయాడు. లాస్ట్ వీక్ కూడా చెప్పాను అనుకుంటా కదా. మళ్ళీ స్టార్ట్ అయిపోయి తలపోటు మళ్ళీ ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు, కానీ మళ్ళీ గొలుసు చాలా అయిపోయింది మా ప్రాంతం అంతా. ఈ గొలుసుని ఎప్పుడు తెంపాలి నేను? ఇంకా నేను తెంపేదాకా నాకు నిద్ర పట్టదు. ప్లాన్ చేస్తాం. ఇంకా డాడీ పర్మిషన్ ఇచ్చాడు కదా, తెంపుదాం. ఎక్కడెక్కడ గొలుసులు ఉన్నాయి అన్ని కూడా తెంపుకుంటూ వద్దాం. ఆ బాధ్యత మనందరిదా రాకూడదేనా? మనందరిది. రైట్, ఇంకేమన్నా చూడండి కంటిన్యూషన్. మీరు వారి వలె ఉండకూడి. మీరు మీ తండ్రిని ఇక్కడ ఇచ్చేస్తున్నాడు ఇన్ఫర్మేషన్. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు అనేసాడా? ఇవి అన్ని జనులు ఏ లిస్ట్ అయితే ఉందో వీళ్ళ దగ్గర, ఆ లిస్ట్ అంతా ఎవరికి తెలుసంట? దేవుడికి తెలుసు అనేసాడా? మీకు ఏమేమి అవసరం ఉందో నాకు తెలియదా? నీకు బండి ఎప్పుడు కావాలో నాకు తెలియదా?
చిన్న పోటీ వచ్చి ఇప్పుడు మా బాబు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇద్దరు పిల్లలు బండి అడుగుతున్నారు, డాడీ నాకు ఒక బండి కొనియావా, నాకు బండి కొనియావా అని అడుగుతారు. ఏ బండి కావాలని మా బాబు చిన్నబాబుని అడుగుతున్నాడు. వాడు అంటాడు, నీ కారు ఉంది కదా అటువంటిదే అంటాడు. అదే నాది కదా కాదు, రావన్న కారు అని నేను. సేమ్ అదే కలర్ అదే కారు కావాలి, అదే బండి కావాలి నాకు. ఇప్పుడు కొనియచ్చా మనం? వాడు అడిగాడు, ఓకే బాగుంది, వినడానికి నాకు ఇదే సొమ్ము అనిపించింది వాడు ముద్దు ముద్దు మాటలతో. కానీ ఇప్పుడు నేను కొనియచ్చా? కొనిస్తే ఒకవేళ గొప్పవని అయిపోతానా? కొనిస్తే నేను పెద్ద గొప్పవని అయిపోతానా? పిల్లలు అడుగుతారు, పిల్లలకు అడిగింది కొనిచ్చిన వెంటనే తండ్రులు ఏదో నువ్వు గొప్పగా ఫీల్ అయిపోతాడు. అటువంటి తండ్రులు గొప్పలు కాదు. అది వాడికి అవసరమా లేదా అని ఆలోచించి ఇచ్చేది గొప్ప తండ్రి. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు మన తండ్రి దగ్గరికి వెళ్ళి మనకు కూడా ఒక బొడ్డనం కావాలి, 4 తులాల బంగారం కావాలి, ఒక మంచి బీరువా కావాలి కదా, మంచి చీరలు కావాలి అడిగామనుకోండి. ఇప్పుడు ఇవన్నీ నీకు లేవా? పోనీ ఈ కోరికలు తండ్రే పరలోకమందున తండ్రి తీర్చాలా? ఈ భూమి మీద నీ తండ్రి తీర్చలేడా? సింపుల్ ఆలోచించండి. ఎంతో మంది తండ్రులు ఉంటారు. ఇప్పటి వరకు ఇప్పుడు నేను ఉన్నాను, ఇంత పెద్దగా అయ్యాను, నా అవసరతలు మా తండ్రి మా మదర్ మా ఫాదర్ తీర్చకపోతే ఎవరు తీర్చారు? ఇప్పుడు ఈయనను అవే బట్టలు అడిగి ఆయనను అవే బట్టలు అడుగుతుంది. ఇప్పుడు అర్థం ఉందా? ఈ తండ్రికి ఆ తండ్రికి మన తేడుందా? ఆలోచించండి. ఈ తేడా కూడా సమాజంలో తెలియడం లేదు. అందుకే చెప్పేశాడు, వాళ్ళ వల్ల మీరు ఉచ్చరించకూడదు. మీకు ఏమేమి అవసరమో నాకు తెలుసు ఆల్రెడీ. నీకు అన్నం కావాలా, అన్నంలో పప్పు కావాలా, పప్పు రెడీ, అవునా కదా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా. మన ఇంట్లో ఉన్న ఈ సత్యమణికి ఈరోజు సాయంకాలం పప్పే అంటారని ఆమెకి ఎంత తెలుసా ఆమెకు? ఎవరు చెప్పారు మరి? నీ ఆలోచనలు పుట్టించేదే దేవుడు. ఆ దేవుడిని మర్చిపోతావు. ఈరోజు పప్పు అనగానే పప్పు అంటావు, అవునా? ఎగ్ అనగానే ఎగ్ అంటావు, అంతేనా? ఆలోచన పుట్టించాడు, ప్రిపేర్ అయిపోయింది అక్కడ. ఈ ప్రిపరేషన్ అనేది దేవుడిచ్చిన ఆలోచన, అంతే కదా? అంటే నువ్వేం తినాలో దేవుడికి ముందే తెలుసు. తెలిసిన భాగంలోనే కదా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, నిరంతర కార్యక్రమాలన్నీ కూడా. సో మన కోసం దేవుడు ఎప్పుడు కూడా అన్ని రకాలుగా అన్ని యాంగిల్లో ఆలోచన చేస్తాడు. ఈ ఎగ్జాంపుల్ పక్కన పెట్టండి. ఈరోజు నువ్వు తింటున్న పప్పు కానీ, ఆహారం కానీ, కూరగాయలు కానీ, ఇవన్నీ ఎక్కడ పెట్టాడు దేవుడు? ఎక్కడ పెట్టాడు? భూమి మీద పెట్టాడా? నీ అవసరం తెలిసి పెట్టాడా, అవసరం తెలకుండా పెట్టాడా? నీ అవసరతను ముందే గుర్తించి ప్రకృతిలో నీ కోసం అన్నిటినీ పెట్టేశాడు. ఇంకేముంది చెప్పండి? దేవుడి దగ్గర నువ్వు అడిగినవన్నీ ఇచ్చేసాడు ఆల్రెడీ. బంగారం కావాలా, ప్రకృతిలో పెట్టాడు. డైమండ్స్ కావాలా, ప్రకృతిలోనే పెట్టాడు. డ్రెస్సులు కావాలా, ప్రకృతిలోనే పెట్టాడు. పేపర్లు కావాలా, ప్రకృతిలో పెట్టాడు. ఇంకేం కావాలా, పౌడర్ కావాలా, అది ప్రకృతిలో పెట్టాడు. ఆయిల్ కావాలా, అది ప్రకృతిలో పెట్టాడు. నీకు బండి కావాలా, బండికి తయారు చేయడానికి తీయాల్సిన పదార్థం కూడా ప్రకృతిలో పెట్టాడు. ఇన్ని పదార్థాలను ప్రకృతిలో పెట్టిన తర్వాత ఆ ప్రకృతిలో ఉన్న దాని కోసం ఇప్పుడు నువ్వు పరలోకమందున్న తండ్రి దగ్గరికి వెళ్తున్నావు అంటే ఏమైనా అర్థం ఉందా? పక్కింటి దగ్గర 10 లక్షలు ఉన్నాయి, పక్కింటి దగ్గరికి వెళ్ళి 1 లక్ష రూపాయలు కావాలని అడుక్కోవడం ఉత్తమమే. ఈ 10 లక్షల కోసం వేరే ఊరికి వెళ్ళి ఇంకొక దగ్గరికి వెళ్ళి ఆమె పలానా దగ్గర 10 లక్షలు ఉన్నాయి అక్కడ ఇప్పియాలంటే ఏమైనా అర్థం ఉందా? లేదు. కాబట్టి అర్థం తెలియకుండా దేవుడి దగ్గర రిక్వెస్ట్ అనేటువంటివి చేయడం అనేది జరుగుతుంది. ఇది అర్థహీనమైంది, ఇది వాక్యానుసరమైంది కాదు. అందుకే క్లియర్గా చెప్పేస్తున్నాడు. మీరు ప్రార్థించే పద్ధతులలో 2 పద్ధతులు చెప్పేశాడు. మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయో కూడా నాకు తెలుసు అనేసాడు. అంటే ఇక్కడతో కంప్లీట్గా కొట్టేశాడు. నీ వ్యక్తిగత విషయాల గురించి నా దగ్గర ప్రస్తావించకూడదు. అందుకే నిజంగా మన ఆత్మీయ తండ్రి గారిని చూసుకుంటాను మళ్ళీ అనిపిస్తుంది అండి. నా రోల్ మోడల్ ఎవరంటే యేసుక్రీస్తు, తదనంతరం మా డాడీ గారే, జయశాలి గారు. అంత ఎక్స్ట్రాడినరీ ఉంటారండి. దేవుని పేరు చెబితే చాలండి, ఏదైనా చేయాలనిపిస్తుంది అంతే. ఆయనకున్న క్యారెక్టర్ అది. నా దగ్గర కూడా దొంగలు మోపైపోయారు ఈ మధ్యకాలంలో. దేవుడి పేరు చెప్తారంతే, మనం ఇచ్చేస్తాం. అదే మంచోడు చెడ్డోడు ఆలోచన కూడా ఉండడం లేదు. ఇంకా దేవుడు అన్న క్లాస్ ఉందన్న, క్లాస్కి వస్తానగానే ఓకేనా, క్లాస్కి వచ్చేస్తాయి అన్న, పంచాయతీ ఎందుకు ఎక్కడ అతను ఎవరో నాకు తెలియదు, కానీ ఒక మాట దేవుడు అన్న పదం వినబడితే చాలు అంత బలహీనం అయిపోయింది నా పరిస్థితి. వాడు ఏదైనా తప్పు చేయని సాయంకాలం కానీ వాట్సాప్లో మెసేజ్ పెడతాడు, ఏంటి ఈ బైబిల్లో ఈ రెఫరెన్స్ దగ్గర ఈ క్వశ్చన్ ఉందన్న, ఇది ఆన్సర్ అని చెప్పేవాను. కానీ వాడికి ఒక మంచి ఒపీనియన్, వాడి చరిత్ర తెలియదు, కానీ ఒపీనియన్ ఏంటి? గుడ్ ఒపీనియన్. ఎందుకు? అబ్బా నా తండ్రిని గురించి ఆ వ్యక్తి అడుగుతున్నాడు. ఇదండి. అందుకనే మనకు రోల్ మోడల్స్ని కొంతమంది ఇలా పెట్టేసుకోవాలి. ఏ పనులైతే బైబిల్ చేయమందో ఆ పనులు అతను చేస్తున్నాడో లేదో చూడాలి. అతను చేస్తే మనం కూడా అది చెయ్యాలి. ఇది లైఫ్. ఆలోచించండి మన దేవుని వల్ల. ఇంకా కొంచెం సందర్భాన్ని ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళి ఆలోచించేద్దాము. ఇంకా బైబిల్ ప్రార్థన ఇంకా ఏం చేశాడు, ఏం చెప్పాడు అసలు ప్రార్థన చూద్దాం ఒకసారి. యోహాను సువార్త
16వ అధ్యాయము 24వ వచనం. యేసుక్రీస్తుల వారు ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రార్థన చేసే పద్ధతిని కూడా చెప్పాడు. ఎలా చేయమన్నాడు ఆ ప్రార్థన? యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. ఇదివరకే మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషము 23 నుంచి అవుతున్నా, 23 నుంచి బాగుంది. ఆ దినమును గూర్చియు ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన ఎలా చేయాలి అని చెప్పాడు. చెబుతున్నప్పుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం కూడా ఎలా చేస్తే దొరుకుతుందో కూడా చెప్పేశాడు. ఏమన్నాడు ఆయన? నా పేరట తండ్రిని మీరు ఏది అడిగినను అది ఆయన మీకు ఇచ్చేస్తాడు. ఎవరి నామమున అన్నాడు? ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు చేస్తున్నారు. ఎవరి నామమున చేయాలి? ఇప్పుడు యేసు నామములో రిక్వెస్ట్ చేయాలి. తండ్రి దగ్గర ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నావో ఆ రిక్వెస్ట్ అనేది ఎవరి నామంలో ఉండాలంటే యేసు నామంలో ఉండాలి. అదే అంటున్నాడు కదా, నా నామమున మీరు ఏది అడిగినను అది ఆయన మీకు అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు వరకు అభయం ఇచ్చాడు, నా నామమున అడగండి. ఇప్పుడు ఆలోచించండి, అబ్రహాం గారు యెహోవా నామమున అడిగాడు, చేతు యెహోవా నామమున అడిగాడు, తర్వాత మోషే యాకోబు అబ్రహాం ఇస్సాకులను వాడుకున్నాడు, ఇంకా యెహోషువ తండ్రి నామమున అడిగాడు, యెహోవా నామమున అడిగాడు. ఇదంతా కూడా న్యూ టెస్ట్మెంట్లో ఉన్న పద్ధతిని యేసు మార్చేసి తండ్రిని అడగండి, ఆ పద్ధతి నా నామమును బట్టి అడగండి, అది మీకు అనుగ్రహింపబడుతుంది అన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఎవరి నామం పట్టించుకోవాలి? పరలోకమందున్న తండ్రి పేరట రిక్వెస్ట్ అంతా రాయాలి. పరలోకమందున్న తండ్రికి అని రాసి నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాసేసి చివరికి రికమెండేషన్ ఎవరంటే యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. యేసు నామములో ఏ ఇన్ఫర్మేషన్ అయితే తండ్రికి పంపిస్తావో ఆ ఇన్ఫర్మేషన్ తండ్రి వద్దకు చేరుతుంది. యేసు నామమును నువ్వు ప్రస్తావించకపోతే ప్రమాదం ఏంటో తెలుసా? ఏంటి ప్రమాదం? చాలా మంది ప్రార్థన చేస్తారు, యేసు నామం ఉండదు దాంట్లో. తండ్రికి ప్రార్థన చేసి తండ్రి నామమునే ముగించేస్తారు. ఇది తండ్రి వద్దకు చేరుతుంది అనుకోవడం చాలా తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాలు చిన్నవాడు ఉత్తరాలు వస్తున్నారు, ఉత్తరం మీద టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రెండు ఒకే అడ్రస్ పెట్టి మనం లెటర్ వేసాం అనుకోండి, ఏడికి పోతుంది? డస్ట్బిన్లోకి పోతుంది, అంతే కదా. వాడు అడ్రస్ చెప్తాడు, ఆడికే ఏడిపోయిన టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ ఒకటి ఉంది. ఇది ఏడికి పంపాలి, ఏడికి ఏం చేయాలి? ఇస్తే వాడికైనా ఇస్తాడు, వాడు తీసుకోకపోతే తీసుకెళ్ళి డస్ట్బిన్ అయినా పాటిస్తాడు. సో మనం చేసే ప్రార్థన కూడా తండ్రి దగ్గర రిక్వెస్ట్ పెట్టుకొని తండ్రి నామంలో మీరు ముగించాలనుకోండి, ఇది కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అది కూడా రిటర్న్ వచ్చేస్తుంది ప్రార్థన. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు తండ్రి నామంలో ప్రారంభించాలి, యేసు నామంలో అడగాలి, తండ్రిని అడగాలి యేసు నామంలో. ఓకేనా? ఇంకా కొంచెం కిందికి వెళ్ళి ఆలోచన చేయగలిగితే ఇంకా ఏమన్నా చూడండి. యేసుక్రీస్తు తన గురించి తాను చెప్పుకుంటూ తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒకడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమన్నాడు? తండ్రి దగ్గర నుంచి ఏదైనా నువ్వు పొందాలి అంటే మీడియేటర్ నేను ఉన్నా, మధ్యవర్తి నేను ఉన్నాను, నన్ను దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళే అవకాశము లేదు. అదే చెప్పాడు. ఏమంటున్నాడు ఆయన? చూడండి ఏమంటున్నాడు? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒకడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. క్రీస్తు యేసు ద్వారా మనం ఏదైనా పొందుకోగలము. కాబట్టి ఆలోచించండి ఏమని దేవుని మాట్లాడారా, ప్రార్థన చేసే పద్ధతి ఏంటంటే తండ్రికి రిక్వెస్ట్ చేయాలి, అది యేసు నామంలో తప్ప నువ్వు ఏ నామంలో చేసినా కూడా నీ ప్రార్థన డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది, నీ రిక్వెస్ట్ వేస్ట్ అవుతుంది, అంతా కూడా వేస్ట్ అయిపోతుంది, నీ ప్రార్థనకు ప్రతిఫలం కూడా ఉండదు. ఉంటుందా? ఉండదు. ప్రార్థన ఎలా చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరి పేరు బట్టి చేయాలి? తండ్రి దగ్గర రిక్వెస్ట్ చేయాలి, యేసు నామంలో ముగించాలి. మరి ప్రార్థన ఇంతకీ చెయ్యాలి అనగానే మనం అంతా డిసైడ్ అయిపోయాము, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అనగానే ఓకే నా ప్రార్థనకు జవాబు ఇస్తాడని కూడా మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. కానీ ఇంతకీ ప్రార్థన ఏ విషయాల్లో కూడా చేయాలో అన్న విషయం కూడా మీకు చెప్పాను. ఏ విషయాల్లో చేయాలి? మన వ్యక్తిగత విషయాల గురించి
చేయకూడదు. ఓన్లీ దేవుడి పనిలో సహకారం కోసం మనము అడగాలి. తప్పని పరిస్థితి ఉంటే తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా చేయకూడదు. తప్పని పరిస్థితి, నాకు ఇంకా వేరే ఆప్షనే లేదు అనుకున్నప్పుడు అప్పుడు దేవుడి దగ్గర రిక్వెస్ట్ చేయాలి. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. స్టెఫెన్ దగ్గరకు ఆయన పేషెంట్ ఉన్నప్పుడు హాస్పిటల్ వెళ్ళాను. స్టెఫెన్ గారు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఆయన అంటున్నాడు, అన్నగారు ప్రార్థన చేయండి అంటున్నాడు. నాకేం ఇదే ఆలోచన పడుతుంది, ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి అసలు. ఎందుకంటే ఇప్పుడు తెలియక ముందు చేసిన పొరపాట్లు వేరు, తెలిసిన తర్వాత పొరపాటు చేయడం వేరు. నేను అంటున్నాను ఇంకా ఏం చేయాలి ఇట్లా ఆలోచిస్తున్నా. అన్న ఇప్పుడు ప్రార్థన అవసరం ఉంటుంది అన్న, ఇట్లా చూస్తున్నాను నమ్మకం. అప్పటికి ఇంకా అన్న కొత్త ఇంకా అప్డేట్ అవుతా ఉన్నాడు కదా, ఇలా చూస్తున్నాను నమ్మకం. పర్లేదు అన్న చేయండి అని అంటాడు. ఏం చేయాలి, సరే అది చేసి ప్రారంభించి తండ్రి నీ చిత్తం మీద ఈయన ఏడలా బయలుపరుచుతాను, యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాడు తండ్రి, ఆమేన్. అయిపోయింది ప్రార్థన. అంటే కొన్ని సందర్భాలు ఇలాంటివి కూడా ఎదురవుతాయి. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా మనం ఏదో నేను తోపులు తురుములని మళ్ళీ స్టార్ట్ చేసి ఏసునామంలో బాగుపడాలి ఇది అది నాలుగు మాట్లాడినాం అనుకో, ఇప్పుడు చెంప మీద షర్ట్ పని చంపుతాడు, చంపడా. ఇప్పుడు ఏమి చేసినా కూడా ప్రయోజనం ఏమి లేదు. ఎందుకంటే మనకు తెలుసు, తెలియక ముందు వేరు, తెలిసిన తర్వాత వేరు, అవునా కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి కరోనా గురించి కూడా రీసెంట్గా పాస్ చేశాడు. ఏమని ఉరి అదేనా ఉరేస్తున్నాడు అంటాడు. ఏడు ఉరేసాడు, అసలు కనబడుతుందా కరోనా. ఇంకొక సందర్భాన్ని చూసి ముగించేస్తాను. ఏమైంది మరొక మంచి సందర్భాన్ని చూపించి ముగించేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినా ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. ఎలా చేయాలో ఒక పద్ధతిని చెప్పాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఆయన చూడండి, మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను. మాట చేత అంటే ఏంటి మాట? ఏ మాట్లాడితే ఆ మాటలేనా? మాట్లాడితే నేను మాట్లాడుతున్నాను చూస్తారా, నేను మాట్లాడుతున్నాను చూస్తారా, నేను మాట్లాడుతున్నా ఇక్కడ నిలబడి, ఇవి మాటలు, ఇవి దేవుని మాటలు. ఈ మాటలు ఎలా ఉండాలన్నాడు? క్రియ చేత అంటే, క్రియ అంటే పని, దేవుడి పనిలో సహభాగం కావాలి మన మాటలు. ఇటువంటివి సమస్తము యేసు ప్రభువు పేరట మీరు ఏది చేసినను, ఏమంటాడు ఆయన, మీరు ఏది చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. అంటే యేసు పేరట ఏం చేయాలి? ప్రార్థన అవ్వచ్చు, వాక్యం అవ్వచ్చు, స్తుతి గాని గానము గాని, ఇవన్నీ కూడా ఎవరి పేరును బట్టి చేయాలి? యేసు ప్రభు పేరును బట్టి చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేస్తారు? పరిశుద్ధుల పాపాత్మ. ఇవన్నీ చేసేది సంగీతములతో కానీ, గానములతో కానీ, ప్రతిగానాలు కానీ, పాటలు కానీ, పద్యాలు కానీ, ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరు? మనం పాటలు పాడుతున్నాం, పాడామా లేదా? పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరిచాం. అర్థవంతమైన పాటలు, జాగ్రత్తగా ఆలోచించండి, కొంచెం అర్థవంతమైన పాటలు పాడాలి. నెక్స్ట్ ఏం చేస్తాం? వాక్య భాగంలోకి వెళ్ళిపోయి ఇద్దరు వాక్య భాగంలోకి పోయి వాక్యం ద్వారా మనం దేవుణ్ణి మహిమపరిచాం. ఇప్పుడు ఇది చేసిన మనం పరిశుద్ధులమా పాపులం? పరిశుద్ధులమే కదా. ఇందాక మీకు ఒక అభయం ఇచ్చాను, మన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అన్న అభయం మీకు ఇచ్చాను కదా. ఆ ప్రార్థన ఎలా చేయాలో కూడా చెప్పాను, ఎటువంటి ప్రార్థన చేయాలో కూడా చెప్పాను, ఎవరి నామంలో చేయాలో కూడా చెప్పాను. చివరిగా ఒక మంచి భయంకరమైనటువంటి ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తాను. ఆ రెఫరెన్స్ చూసిన తర్వాత మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ఉండి ప్రార్థన చేస్తున్నారో మీకు అర్థమైపోయింది. ఓకేనా? చివరిగా ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తాను. యోహాను సువార్త, చివరిగా యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఒక క్లారిటీ ఇచ్చాడు. ఏమన్నాడు? దేవుడు పాపుల మనవి ఆలకింపడు. ఇప్పుడు నువ్వు ఎన్ని గొలుసులు వేసి ప్రార్థన చేసినా నీ పనిలో క్రియ ఉండాలి, మాట ఉండాలి, దేవునికి ఇష్టానుసారమైన బ్రతుకు ఉండాలి. ఆ ఇష్టానుసారమైన బ్రతుకు ఎదుటి వారికి నువ్వు
ప్రదర్శించాలి. అలా కనబడాలి. ఎదుటివాడు నీ జీవితాన్ని చూసి మారాలి. ఇటువంటి ప్రతిఫలం నీ జీవితంలో నువ్వు అనుభవించగలిగితే అప్పుడు దేవుడు నీ ప్రార్థనకి ఏమిస్తాడు? ప్రతిఫలాన్ని, జవాబును నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు దేవుడి కోసం పనిచేయక, దేవుడి కోసం ఇష్టానుసారంగా బ్రతకక, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తే ఇప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు అని, మీ ప్రార్థనకు జవాబు రావడం లేదా, మా దగ్గరికి రండి అని పిలిచినా దేవుడు ప్రార్థన వింటానన్నాడా? విననన్నాడా? పాపుల మనవి నేను అంగీకరింపను ఖండితంగా చెప్పేశాడు. నువ్వు పాపి. ఎందుకు పాపి? పాపం అంటే ఏంటి? ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి బైబిల్లో? ఎన్ని ఆజ్ఞలన్నా మీరు పాటిస్తున్నారా? ఒక్క ఆజ్ఞలనైనా పాటిస్తున్నారా? ఆజ్ఞలను పాటించకపోతే మనము పాపాత్ముల కింద కనుదరవుతాము. పాపాత్ముల మీద ప్రార్థన పరలోకానికి చేరదు. కాబట్టి క్లియర్గా ఆయన విషయంలో ఆయన క్లియర్గా ఉన్నాడు. నేను జవాబులు ఇస్తా తప్పకుండా. ఆ జవాబు ఎప్పుడు ఇస్తా? నువ్వు పరిశుద్ధుడు అయితే నేను జవాబు ఇస్తా. నువ్వు నా మాటలు చెప్పితే నీకు జవాబు ఇస్తా. నా పైన నువ్వు ఉంటే నీకు జవాబు ఇస్తా. నువ్వు ఏమి చేయకుండా ప్రార్థన చేసి నా ప్రార్థనకు ప్రతిఫలం కావాలి, నా ప్రార్థనకు జవాబు కావాలి. ప్రభు ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఇప్పటికి వారం అయింది, 2 వారాలు అయింది అనుకుంటా. నువ్వు కేకలు వేసి బొబ్బలు పెట్టినా దేవుడిని జవాబు అనేది ఇవ్వడు. అర్థమవుతుందా? చివరిగా మన ప్రిఫరెన్స్ ఒకటే చివరిగా రైట్. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మొదటి పేతురు 1వ అధ్యాయము 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు ఏమంటున్నాడు? జవాబు ఏ తండ్రి అయితే ఇస్తానన్నాడో ఆ తండ్రి చెప్తున్నాడు. ఏమన్నాడు? పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. ఏమన్నాడు? మీరు ఏ ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనకు తీర్పు తీర్చేది ఎవరు? అర్థమైందనుకుంటా. మళ్ళీ చదవన్నమాట, మీకు అర్థం కావాలి. బైబిల్ అందరిది. చివరిగా పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. అంటే మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు ఏమర్థమైపోయింది? మన ప్రతిఫలం, మన క్రియల చొప్పున మనకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? తండ్రి అని మీకు అర్థమైపోయింది కదా. సో అర్థమైన తర్వాత కూడా మీరు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయుచున్నారు. మీకు అర్థమైన తర్వాత కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయదనట్లేదు, ప్రార్థన చేయుచున్నామంటే మనకేం తెలుసు? తీర్పు కూడా ఒకటి ఉంది అని మనకు తెలుసు. తెలిసే మీరు ప్రార్థన చేయుచున్నారు. ప్రార్థన చేయుచున్న మీరు మీ ప్రార్థన ఎటువంటిదో మీరు చూసుకోవాలి జాగ్రత్తగా అంటున్నాడు. అంతే. ఏమంటున్నాడు కింది మాటలు? ఇంకా మీరు ప్రార్థన చేయుచున్నారు గనక మీరు పరదేశులై ఉన్నంత కాలం. పరదేశులు అంటే ఎవరు? మనమే కదా. మనము పరలోకాన్ని వదిలి దేశానికి వచ్చాము. ఇది పరదేశం. ఈ దేశాన్ని వదిలి మరో దేశానికి వెళ్తాం, అప్పుడు అది పరదేశం. అర్థమవుతుంది. ఈ లోకంలో ఉన్నంత కాలము మనం ఎలా ఉండాలంటున్నాడు? భయముతో గడుపుడి. అంటే ఇప్పుడు మీకు అర్థం కావాలి, ప్రార్థన చేసేటప్పుడు కూడా తప్పులతో కూడిన ప్రార్థన చేశారా? తీర్పు వదిలి పెట్టడు దేవుడు. కాబట్టి ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన తండ్రికి చేయాలా, కుమారునికి చేయాలా, పరిశుద్ధాత్మకుని దేవునికి చేయాలా? ఎవరికి చేయాలా? తండ్రికి చేయాలి. కుమారుని నామములో ప్రార్థన చేస్తున్న నీలో ఒక ఆయన ఉంటాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు దేవుడు నీకు సహకారిగా నిలబడుతుంది. భయపడకండి, ఆయన అభయం ఇవ్వడానికి ఇప్పుడు కూడా నీకు రెడీగా ఉన్నాడు. కానీ నీ మనస్సును దేవుడు ఎరుగు. ఆ మనస్సుకు అనుకూలంగా నీ జీవితం ఉండాలి. ఇది ఈరోజు మన పాఠం. ప్రార్థన అనగానేమి? ప్రార్థన ఎవరికి చేయవలను? తండ్రిక, క్రీస్తుక, పరిశుద్ధాత్మక అన్న ఆలోచనాత్మకమైన పాఠాన్ని మీకు అందించాము. ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్ ఉంటే అనంతరం మనం అడగొచ్చు. ప్రార్థన చేసుకుంటాం.